వెల్కమ్ టు ప్రైమ్ 9 మిడ్ డే డిబేట్. సో ఈరోజు టాపిక్ చూసుకుంటే ఏమైపోతుంది మానవ ధర్మం, ఏమైపోతుంది సభ్య సమాజం, ఏమైపోతున్నాయి మనం నేర్చుకున్న విద్యాబుద్ధులు. ఈ అంశాలను స్పృశించాలి ఎవరు? ఇక తల్లిదండ్రులు నేర్పించాలా, గురువులు ఉపాధ్యాయులే పూనుకోవాలా, లేక ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ఉద్యమ రూపంగా ముందుకొస్తే తప్ప మార్పు సంభవించే అవకాశం లేదా? ఇలాంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ జీడిమెట్లో జరిగిన దారుణ సంఘటన సభ్య సమాజాన్ని నివ్వెరపరుస్తుంది. మరోవైపు కాళ్లకు దిద్దుకున్న పారాని ఆరకముందే ఓ భార్య భర్తను చంపేసింది. ఇలాంటి అనేక ఘటనలు ఈ మధ్య కాలంలో జరిగాయి. అయినప్పటికీ మేధావులు, రాజకీయ నాయకులు, బుద్ధి జీవులు మాత్రం తమకు ఏమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. తేజశ్రీ అనే టీనేజ్ అమ్మాయి శివ అనే తన ప్రియుడితో కలిసి కన్న తల్లి అంజలిని కడతీర్చింది. ఇక దీనిపై చర్చిద్దాం. మనతో మాట్లాడటానికి సీనియర్ అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారు సిద్ధంగా ఉన్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. యాక్చువల్గా మనం చూసుకుంటే రోజుకొక ఘటన వెలుగులోకి వస్తుంది. భర్తని చంపిన భార్య, లేకపోతే భార్యను చంపిన భర్త అనే దాన్ని పోయి భర్తను చంపుతున్న భార్యలు వెలుగులోకి వస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే కన్న తల్లిని చంపిన ఒక అమ్మాయి, అది కూడా 10th క్లాస్ చదువుకుంటున్న అమ్మాయి ప్రియుడు కోసము అలాగే ప్రేమ కోసము అడ్డొస్తుందంటూ తల్లిని చంపడం. అసలు ఏమైపోతుంది సార్? అసలు ఏం జరుగుతున్నాయి అసలు ఈ సమాజంలో? అంటే ఇది సోషల్ మీడియా అనేది పూర్తిగా వీళ్ళపై ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది కదా, దీనివల్ల ఏం జరుగుతుందంటారు? ఒకటి మేడం గారు, ఇన్స్టాగ్రామ్ ఇన్సిడెంట్ లో కూడా ఇన్స్టాగ్రామే ప్రధాన భూమిక పోషించింది. అంటే టెక్నాలజీ పెరుగుతుంది, పెరిగిన టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే తేజస్వి కూడా ఈ శివ అనే అతను పరిచయం అయింది ఇన్స్టాగ్రామ్ ద్వారా. తద్వారా ఆ పరిచయం ప్రేమగా మారింది. అసలు ఇక్కడ ఈ అమ్మాయి చాలా మైనర్, 10వ తరగతి జరుగుతుంది. కానీ 10వ తరగతి అమ్మాయి ప్రేమలో ఎలా పడింది? ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్, లేకుంటే యూట్యూబ్ల ఎఫెక్ట్, లేకుంటే పోర్న్ వీడియోల ఎఫెక్ట్, ఇవన్నీ కూడా ఈ రోజున యువత మీద ప్రభావం చూపిస్తున్నాయి. మైనర్ బాలిక విదేశీ సంస్కృతి యొక్క మూలాలు విపరీతంగా ఈ దేశ సంస్కృతి మీద పడటం ఒక ప్రధానమైన కారణం అని గుర్తించాలి. గతంలో పూర్వీకులు అయితే పెద్దలు ఉండేవాళ్ళు, మా అమ్మగారు లేకుంటే తాతయ్య ఉండేవాళ్ళు, ఏయో పెద్ద బాల శిక్ష లాంటి హితబోధనలు చేసేవాళ్ళు, అవి బోధించేవాళ్ళు. ఈ రోజు నా సాంప్రదాయం పోయింది. అవసరమైతే తల్లిదండ్రులు ఎవరన్నా వృద్ధాప్యంలో ఉంటే వాళ్ళని తీసుకెళ్లిపోయి వృద్ధాశ్రమంలో వేసి వీళ్ళ జడ్జాగా బతికే సంస్కృతి దాపురించింది. కాబట్టి గతంలో పెద్దలు కనుక ఇంట్లో ఉంటే ఏమయ్యేది? అసలు నీతి సూత్రాలు ఏంటి, ఎలా వ్యవహరించాలి, మంచి చెడులు బోధించేవాళ్ళు. తద్వారా సక్రమ మార్గంలో ఆ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజున అది లోపించింది కుటుంబ వ్యవస్థలో. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. కాబట్టి అది ఎప్పుడైతే చిన్నాభిన్నం అయిపోయిందో మైనర్ బాలికలుగా ఉన్నప్పుడు ఇలాంటి సంస్కృతి వస్తుంది. రెండోది, ఇందాక మీరు చెప్పినట్టుగా దీని సంఘటనకు ముందే అనుకుంటాను, వివాహం అయిన తర్వాత ముందే ఎవరితోనో సంబంధాలు పెట్టుకోవడం, వివాహం చేసుకోవడం, పాత ప్రియుడితో కలిసి చంపేయడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంటే మినిమం ప్రాథమికమైనటువంటి మానవ ధర్మాన్ని కూడా పాటించకుండా ఈ రోజున ప్రేమ అనేటువంటి ఒక ముసుగులో అనేకమైనటువంటి వికృత చేష్టలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి నేరాలకు పాల్పడే వాళ్ళకి ఇదిగో ఈ నేరానికి శిక్షలు ఉన్నాయనే అంశాలు ఎవరు బోధించాలి? తల్లిదండ్రులు. అందుకే పాఠ్యాంశాలలో ఇటువంటి కుటుంబ వ్యవస్థకు సంబంధించిన నేరాలకు సంబంధించిన అంశాలనైనా పెట్టి దీనివల్ల ఈ అనర్థకాలు జరుగుతాయి, ఈ శిక్షలు పడుతాయి, ఈ నేరాల వల్ల జీవితాలు నాశనం అవుతాయి అంశాలని చిన్నపిల్లల నుంచే మనం ఆ విద్యలో కనుక పాఠ్యాంశాల కింద చిన్న పాఠ్యాంశాల కింద పెట్టేసి బోధిస్తే కొంతవరకు మనం ఈ తప్పు చేస్తే ఈ నేరానికి శిక్ష పడుతుంది అనేటువంటి ఒక భయం ఏర్పడుతుంది. దీంట్లో కూడా తేజస్వి దాంట్లో కూడా జరిగింది ఏంటి? తల్లి మందలించింది,
శివను ఏమో కలిసి శివ ఈ అమ్మాయిని లేపుకొని పోయాడు మైనర్ బాలికని. లేపుకెళ్ళిపోతే తల్లి కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద కిడ్నాపింగ్ కేసు కట్టారు. కేసు ఏంటంటే పోక్సో కేసు. పోక్సో చిన్నపిల్లల మైనర్ బాలికల మీద అత్యాచారం. మైనర్ బాలికలు విల్లింగ్ ఉన్నప్పటికి కూడాను ఆ యొక్క నేరం జరిగితే అది విల్లింగ్ కూడా చెల్లుబాటు కాదు, అంగీకారం కూడా. మైనర్ బాలికలు కానీ మైనర్ బాలుడు కానీ ఎవరిచ్చిన అంగీకారం కాబట్టి అంగీకారం చెల్లుబాటు కాబట్టి ఆయన మీద ఈ పోక్సో కనుక కేసు కడితే, చిన్నపిల్లల మీద అత్యాచారం బలవంతం వీటి కనుక కేసులు కడితే వాడు జీవిత ఖైదు పడవచ్చు, లైఫ్ ఉరి శిక్ష పడవచ్చు. కాబట్టి ఆ భయం నుంచి మందలించి సరే పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు, మందలించారు, ఈ అమ్మాయిని ఇంట్లో ఇచ్చారు తల్లికి. తల్లి కస్టడీలోకి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి బెదిరించిందట అతన్ని. పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం, నువ్వు మా తల్లిని చంపుతావా, నన్ను ఆత్మహత్య చేసుకోమంటావా? అప్పుడు అతను మైనర్ తమ్ముడు శివ మైనర్ తమ్ముడు వచ్చి కలిసేసి ఈమెకి మెడకు ఉరేసి గొంతు కోసి తల మీద బాది చంపేశారు. చంపేసి తలిపేసి తాళమేసిపోయారు. తర్వాత భర్త ద్వారా జన్మించిన కూతురు చూసి పోలీసులు ఫిర్యాదు ఇస్తే కానీ ఇది వెలుగులోకి రాలా. అవునవును సుబ్బారావు గారు, ఇక్కడ మీరు అన్నాక అన్నట్లు ఏదైతే అంటే కిడ్నాప్ కేసు పెట్టింది వాళ్ళ తల్లి, ఎవరైతే తేజేశ్వరి వాళ్ళ అమ్మ కిడ్నాప్ కేసు పెట్టడం వల్లనే దాని కక్ష పెంచుకున్నారు అంటున్నారు. కానీ ఇక్కడ ఆ అబ్బాయి శివ వాళ్ళ అమ్మ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎలా అంటే ఎప్పుడు తీసుకొని వస్తారు, మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగినా కూడా అమ్మాయి అంజలి వస్తానే ఉంటుంది, అలానే అనుకున్నాము, 3 రోజులు వాళ్ళ ఇంట్లో పెట్టుకుందంట. అంటే తల్లి కూడా సపోర్ట్ చేస్తుంది, తండ్రి కొడుకు చేసిన తప్పుని కూడా సమర్థించి వాళ్ళ అమ్మని చంపడం కరెక్టు అంటుంది. అంటే తల్లిని కూడా మనం ఏదైనా ఎలా చూడాలి, అసలు తల్లే సపోర్ట్ చేయడాన్ని? అంటే కరెక్ట్గా తల్లిదండ్రులే ఇక్కడ లేరనుకోవచ్చా? ఇక్కడ ఒకటండి, నేరం చేసిన వాళ్ళని ఎవరిని ప్రోత్సహించినా, ఆ నేరాలని ప్రేరేపించడానికి ఎవరు పాల్పడినా చట్ట ప్రకారంగా ఈ నేరానికి ఎంత పడుతుందో అంత శిక్ష వాళ్ళకి పడుద్ది. ఈ రోజున బాధితురాలు అంజలి శివ తల్లి చెప్తా ఉందంటారు మీరు చెప్పేది. అంజలి ఫిర్యాదు ఇచ్చింది, వీళ్ళ ఇంటికి రావచ్చు, మైనర్ గా అమ్మాయి వెళ్ళొచ్చు, తేజశ్రీ అనే అమ్మాయి వెళ్ళినా మైనర్ మీద ఏది జరిగినా అమ్మాయి అంగీకారంతో కూడా ఈ యొక్క లైంగికమైన వేధింపులు జరిగినా, నా అమ్మాయి అంగీకరించింది కాబట్టి మేము లైంగికంగా కలిశామన్నా చట్ట ప్రకారంగా అది నేరమే. మైనర్ల యొక్క అంగీకారం చెల్లుబాటు కాదు కాబట్టి అది రేపు అవుద్ది. మైనర్ బాలికలైతే పోక్సో చట్ట ప్రకారం వస్తుంది. డెఫినెట్ గా దాని మీద తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిందే. ఆ యొక్క మైనర్ బాలిక మీద ఆమె అంగీకారంతో ఎవరైనా ప్రోత్సహించినా గానీ వాళ్ళు కూడా ముద్దాయిలుగా దీంట్లోకి వస్తారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. కాకపోతే ఏమంటారంటే జనాలు, ఆ అమ్మాయి అంగీకరించింది కదా, 10వ తరగతి అమ్మాయి, వీడు చేశాడు, వీడు కలిశాడు లైంగిక అంటాడు. మైనర్ గర్ల్ని ఎవరిని కలిసినా ఆ అమ్మాయి ఇచ్చే అంగీకారం చట్ట ప్రకారం చెల్లుబాటు కాదు. కాబట్టి దాని ప్రకారం ఎవరు చేసినా అది నేరం కిందే వస్తుంది. ఆ నేర ప్రకారం శిక్ష గురవుతారనే విషయాన్ని ఇక్కడ వాళ్ళు గమనించాలండి. ఓకే సుబ్బారావు గారు, ఇక్కడ చూసుకుంటే మైనర్లకు ఒక శిక్షలు, మేజర్లకు ఒక శిక్షలు ఉండే అవకాశం ఉన్నాయంటారా? ఇట్లాంటి సంఘటనలు మనం చాలా చూసాము. మైనర్లు చేస్తే అంటే వాళ్ళకి సపరేట్గా ఒక శిక్షలు ఉంటున్నాయి, ఇప్పుడు మేజర్లు చేస్తే ఒక శిక్షలు ఉంటున్నాయి. ఇప్పుడు ఈ అబ్బాయి చూసుకుంటే 18 సంవత్సరాలే ఉన్నాయి. మరి ఈ అబ్బాయికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు శివాకి? ఇప్పుడు దీంట్లో కూడా ఈ యొక్క అంజలిని హత్య చేసిన నేరంలో ఒక్క రవి మాత్రమే, శివ మాత్రమే మేజరు. శివ తమ్ముడు గాని తేజశ్రీ గాని ఇద్దరు మైనర్లే కాబట్టి వీళ్ళ న్యాయస్థానం కాకుండా జువనైల్ కోర్టు ఉంటుంది. దాని ప్రకారం జువనైల్ హోముకు పంపారు తప్ప సెంట్రల్ జైలుకి పంపలా. సెంట్రల్ జైలుకి పెట్టారు, ఎందుకంటే ఆయన మేజర్ కాబట్టి మేజర్ ప్రకారం విచారణ జరుగుద్ది. మైనర్ల ఇద్దరి దగ్గర ప్రత్యేకమైన కోర్టులో మైనర్ల కోసం వాళ్ళ మీద ఆరోపించబడిన ఆరోపణలు విచారించడం జరుగుద్ది.
ఓకే. కాబట్టి ఇక్కడ కూడా అదే జరిగింది. ఇద్దరిని సపరేట్ గా పంపారు. అది జువనైల్ హోమ్ కు పంపారు. ఈయన మట్టికి జైలుకు పంపారు. హ్మ్. కాబట్టి ఇక్కడ ఈ రెండు అంశాలు మనం ఒకవేళ మహిళల మీద ఇప్పుడు మారినటువంటి బిఎన్ఎస్ ప్రకారం చట్ట ప్రకారం మహిళల మీద జరిగిన అత్యాచారాలు అది సామూహిక అత్యాచారాలైనా యాసిడ్ దాడులు అయినా కానీ వాటికి శిక్షలు పెంచారు. జీవిత ఖైదు వరకు ఉంది. కానీ అంతకు ముందే ఈ చట్ట సవరణ రాకముందే పోక్సో చట్టం అని చెప్పేసి వచ్చింది. మైనర్ బాలికల మీద అత్యాచారం కానీ మైనర్ల మీద అత్యాచారాలు కానీ వేధింపులు కానీ చేస్తే దానికి ప్రత్యేకమైన చట్ట రూపకల్పన పెట్టి చాలా ప్రత్యేకమైన కోర్టులు కూడా పెట్టారు. ఇప్పుడు పోక్సో కోర్టులు, ఆ కోర్టుల ద్వారా విచారణ జరుగుతాయి. దాని ద్వారా అది తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయి. ఆ యొక్క నేరం యొక్క తీవ్రత నుంచి ఉరి శిక్ష వేయొచ్చు, జీవిత ఖైదు కూడా వేయొచ్చు. కాబట్టి మైనర్ల మీద జరిగే అత్యాచారాల పట్ల అంత కఠినంగా పోక్సో చట్టం ఉంది. ఇటీవల ప్రభుత్వం చట్టం ఐపీసీని మార్చి బిఎన్ఎస్ అని చెప్పేసి మార్పు చేసేటువంటి ఆ సెక్షన్ లో కూడా రేపులు, మహిళల మీద జరిగే అత్యాచారాలకి చాలా తీవ్రమైన సెక్షన్లు పెట్టి తీవ్రమైన శిక్షలు వేశారు. అది జీవిత ఖైదు నుంచి సామూహిక అత్యాచారం లాంటి అయితే ఉరి శిక్షలు కూడా వేసే హక్కు న్యాయస్థానాలకి నేర నిరూపణ అయితే ఈ శిక్షలు వేసే హక్కు అయితే ఉంది, స్పష్టంగా ఉంది. ఓకే. సో సుబ్బారావు గారు, దీనిపై ఇలాంటి ఇలాంటి చర్యలు కానీ ఏదైనా ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ ప్రభుత్వం కానీ అటు స్వచ్ఛంద సంస్థలు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటివి మనం అరికట్టొచ్చు అంటారు? ఇప్పుడు దురదృష్టం ఏంటంటే చట్టాలు కాగితాల వరకే పరిమితం అవుతున్నాయి. కానీ అన్ని చట్టాలు ఏం చెబుతున్నాయి? ఈ భారతదేశంలో ఉన్న చట్టాలన్నీ కూడా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు అని భావించమంటున్నాయి. కానీ ఈ చట్టాలు ప్రజలకు తెలియకుండా ఈ చట్టాల యొక్క తీవ్రత, ఈ చట్టాల యొక్క ప్రమాదం, ఈ చట్టాల యొక్క కుటుంబాలు సర్వనాశనం ఏ విధంగా అవుతాయో నేరాలు చేస్తే అవి ప్రజలకు తెలపకుండా, ప్రజల్లో ప్రచారం చేయకుండా ఏదైతే సంక్షేమ పథకాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేస్తా ఉన్నారో అదే విధంగా ఈ భారతదేశంలో ప్రజల జనజీవనంతో సంబంధం ఉన్నటువంటి, కుటుంబాలతో సంబంధం ఉన్నటువంటి వ్యవస్థ మానవ ధర్మాన్ని కాపాడడానికి అవసరమైన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని ప్రతి ప్రాంతంలోనూ కరపత్రాల రూపాయన వేస్తారా, పోస్టర్ల ద్వారా రూపాయన వేస్తారా, దీనికి ప్రత్యేకమైన ఒక వ్యవస్థను పెట్టి దాన్ని ప్రజల్లోకి ప్రచారం చేసి చట్టాల యొక్క తీవ్రతని వాళ్ళకి తెలియజేయాలండి. ప్రభుత్వాలు ఆ పనిచేయవు. చట్టాలు ప్రజలకు తెలిస్తే ప్రమాదం. ఎందుకంటే చట్టాలు ప్రశ్నించే తత్వాన్ని కూడా నేర్పుతాయి. సమాచార హక్కు చట్టం లాంటివో, లేకపోతే మానవ హక్కుల చట్టం లాంటివో, లేకుంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో పోలీసులు ఏ విధంగా వ్యవహరించాలో చెప్పే అంశాలు కానీ, రాజ్యాంగ హక్కులు కానీ ప్రజలకు తెలిస్తే ప్రజలకు ప్రశ్నిస్తే తత్వం వస్తుంది. ఆ భయంతోనే ప్రభుత్వాలు కూడా చట్టాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, దానికి బడ్జెట్ లో కేటాయింపులు చేయడానికి శ్రద్ధ చూపడం లేదనేది వాస్తవం మేడం గారు. కాబట్టి ప్రభుత్వాలు ప్రచారం చేయాలి, దాన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేయడానికి వాళ్ళకి ప్రోత్సాహకం ఇవ్వాలి. మేధావులు, విద్యావంతులు, ప్రజా సంఘాలు, ఎన్జిఓలు కూడా ఈ రోజున చట్టాల గురించి, హక్కుల గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే ఎన్ని కఠినమైన చట్టాలు చేసుకున్నా అవి నిరర్థకమనేది మనం అర్థం చేసుకోవాలి మేడం గారు. రైట్ సుబ్బారావు గారు, అలాగే ఈరోజు మనతో ఈ అంశంపై చర్చించడానికి సామాజిక విశ్లేషకురాలు అరుణ గోగులమంద గారు సిద్ధంగా ఉన్నారు సార్. ఆమెతో కూడా ఒకసారి మాట్లాడదాం, అరుణ గారితో కూడా. అరుణ గారు నమస్తే అండి. నమస్తే. యా, మనం చూస్తున్నాం రోజుకో ఘటన, అసలు అంటే భయపడుతున్నాం ఎటు పోతుందో సమాజం, అసలు ఏం జరుగుతుందో. అంటే భర్తలను చంపుతున్న భార్యలను చూస్తున్నాం. ఇప్పుడు తల్లి ప్రేమకు అడ్డం వచ్చిందని చెప్పి తల్లిని చంపేసింది. అది కూడా ఒక మైనర్ బాలిక, 18 సంవత్సరాలు, అంటే 10th క్లాస్ చదువుతున్న పిల్ల. ఇదంతా సోషల్ మీడియాని బాగా యూజ్ చేసుకొని ఎలా చంపాలి, ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలియకుండా సోషల్ మీడియాకి బాగా కనెక్ట్ అయిపోతున్నారు. అంటే ఇక్కడ చూసుకుంటే అంటే వాళ్ళ హస్బెండ్ మొదటి భర్తగా ఉన్నప్పుడు, ఆ అమ్మాయి పుట్టినప్పుడు, ఇప్పుడు ఇంకొక పెళ్లి చేసుకున్నాక ఇంకొక పెళ్ళి ఉందంట. సో ఆ పిల్లకి ప్రేమ పంచుతుంది, నాకు ప్రేమ పంచట్లేదు అని చెప్పేసి ఇంకొక అబ్బాయితో ప్రేమ నడుపుతుంది అంజలి.
శివ అనే అబ్బాయితో. కానీ ఇక్కడ ఏదైతే నా మీద ప్రేమ పంచట్లేదని చెప్పి బయటికి వెళ్ళి ప్రేమని ఎత్తుక్కోవడము ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళ తల్లి మందలించింది. ఒకప్పుడు బాగానే ఓకే సపోర్ట్ చేసిన తల్లి ఇప్పుడు మందలిచ్చిందని చెప్పేసి తనని చంపడం అనేది అసలు ఇదంతటిని ఎలా చూడొచ్చు అంటారు అరుణ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుబ్బారావు సార్ చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. రియలీ ఎడ్యుకేటివ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఐఎమ్ ఆడిబుల్ టు యూ, వినిపిస్తున్నాను కదా? సో ఈ ఇష్యూ చూసినప్పుడు మీరు స్టార్ట్ చేస్తూనే రోజుకో ఇన్సిడెంట్ చూస్తున్నాము. ఇంటర్నెట్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, పిల్లల్ని ఎలా మిస్లీడ్ చేస్తున్నాయని చెప్పి మీరు అడిగారు. అలాగే తల్లి పాత్ర గురించి, ఆ తల్లి మొదటి ఈ పాప ఎవరైతే చంపేసిందో ఈ పాప మొదటి భర్తకి పుట్టింది, అండ్ తర్వాత ఇంకొక పాప ఉంది, ఇంకొక భర్తకి రెండో పెళ్లి ద్వారా పుట్టింది. సో ఈ 2 పెళ్లిళ్ళు అండ్ 2 పాపలు 2 పెళ్లిళ్ళ ద్వారా, అండ్ దిస్ లేడీ ఈజ్ అ సోషల్ వర్కర్. నేను చూసినంత వరకు తన సోషల్ యాక్టివిస్ట్ ఆర్ ఏమంటారు దాన్ని, కల్చరల్ యాక్టివిస్ట్ సంబడి ఈవిడ. సో ఈవిడ బ్రతుకు తెరువు అవసరం కదా, 2 పెళ్లిళ్ళు అయినా కానీ ఒక్క భర్త లేరు. షీ హ్యాస్ టు గో అవుట్ అండ్ ఎర్న్ మనీ, పిల్లల్ని పెంచాలి. ఆమె ఇల్లు వాకిలి అని చూస్తుంటే ఆమె సెక్యూర్ గానే పిల్లల్ని పెట్టినట్టుగా, ఒక మంచి ఇంట్లోనే పిల్లలిద్దరిని ఉంచినట్టుగా కనిపిస్తుంది ఆ ఇల్లు అది చూసినప్పుడు. కాకపోతే మన జడ్జిమెంటల్ నేచర్ ఆఫ్ అ ఉమెన్ ఇండియాలో, స్త్రీ ప్రతిదీ కూడా ఏం జరిగినా స్త్రీకి అట్రిబ్యూట్ చేస్తారు. ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అని కానీ, ప్రతి ఒక్కటి కూడా ఇల్లు ఆడది సరిగ్గా ఉన్న ఇల్లు సరిగ్గా ఉంటుందని కానీ, ప్రతి దానికి కూడా యాజ్ ఏ భార్యాభర్తలు ఇద్దరు సంసారం చేస్తే పిల్లలు పుడతారు. కానీ ఈ బాధ్యత అంతా కూడా స్త్రీ మీద మోపేసేసి ప్రతి అనర్థానికి కూడా స్త్రీలని బాధ్యులను చేస్తూ, మన సోషల్ మీడియా అంతా మీరు చూడండి, చాలా సెక్సిస్ట్ కల్చర్ మన యువతలో కనిపిస్తుంది. ఏ వ్యక్తి నార్మల్ గా బట్టలు వేసుకుని కనిపించినా, మీ వయసు వాళ్ళు కనిపించినా, నా వయసు వాళ్ళు కనిపించినా, నేను ఒక రీల్ చేసి పెట్టినా కూడా ఇదంతా కూడా సెక్షువల్ గా కమెంట్స్ చూస్తూ ఉంటారు. మీరు చూస్తే యంగ్స్టర్స్ ఆఫ్ ఇండియా, బేసికల్లీ బాయ్స్ ఆఫ్ ఇండియా ఎంత తీరుబడిగా పని పాట లేకుండా తయారయ్యారో, పాలకులు వాళ్ళని ద మోస్ట్ ఏమంటారండి, ఆ దేశం బాగుండాలంటే యువత బాగుండాలి, యువతకి దిశానిర్దేశం సరిగా ఉండాలి. వాళ్ళకి ఏమంటారు, వాళ్ళకి మనం పని, వాళ్ళ ఎనర్జీని మీరు ఛానలైజ్ చేసినప్పుడు రోడ్ల మీద పోకరి వెదవల్లాగా తిరగటం, మళ్ళీ మీడియానే రిపోర్టింగ్ చేస్తుంది. ఆర్టీవీలో ఏదో ఒక ఛానల్ అది చూసాను నేను, దానిలో ఇంటర్వ్యూయర్ యాంకర్ వెళ్ళి స్కూల్ పిల్లల్ని ఇంటర్వ్యూ చేస్తుంది. స్కూల్లో ఆ పిల్ల వయసు 15-16 ఏళ్ల పిల్లలతోటి ఎంత ఘోరమైన మాటలు అమ్మాయి చెప్పిస్తుంది అని అంటే, ఈ అమ్మాయి ఎవరైతే హత్య ఆల్మోస్ట్ చేయించిందో ఆ పాప ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ గురించి చెప్పేస్తున్నారు, ఈ పిల్ల బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పేస్తున్నారు, వాళ్ళ అమ్మ ఎంత చెడ్డదో చెప్పేస్తున్నారు, స్కూల్కి వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది అని ఎంత దారుణంగా వాళ్ళ జీవితాలు యువతల వాళ్ళ జీవితాల గురించి మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం హెడ్ మాస్టర్ గారిని చూస్తే బ్రోకెన్ ఫ్యామిలీ అండి అని చెప్తున్నాడు ఆయన. మీరు చూసారో, హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటి అని అడిగితే ఆయన అది బ్రోకెన్ ఫ్యామిలీ అండి, ఆవిడ ఇలాగండి అలాగండి అని ఒక హెడ్ మాస్టర్ గారు ఒక తల్లి 2 పిల్లల్ని పెంచుకుంటూ కష్టపడుతుంటే ఆ సపోర్టివ్ గానో లేకపోతే ఆమెను కౌన్సిలింగో చేయగలిగిన వ్యక్తి, అమ్మా ఇక్కడ నువ్వు రాంగ్ వెళ్తున్నావు, లేకపోతే నీ పిల్లని ఇట్లా సరిగా పెంచలేకపోతున్నావు, ఇంకొకటి చెప్పాల్సిన ఆయన ఏం చెప్పేస్తున్నాడు, దాట్స్ అ యూజ్లెస్ ఫ్యామిలీ అండి, అదో బ్రోకెన్ ఫ్యామిలీ అండి అని చెప్పేస్తున్నాడు. అంటే తండ్రి లేని కుటుంబాన్ని బ్రోకెన్ ఫ్యామిలీ, ఒక ఆడది నడిపించే ఇల్లు పనికి మాలిన ఇల్లు, ఆడది దాని పెత్తనంతో ఎవరు బాగుపడ్డారు, ఆడది చెప్తే ఎవరు వింటారు, ఎన్ని ఘోరమైన జడ్జిమెంట్స్ మనం ఒక ఉమెన్ చుట్టూ పెట్టేసి ఈ రోజు ఎలాంటి కండిషన్ లో ఉన్నామంటే అమ్మా, ఈ రోజు సింగిల్ పేరెంటింగ్ పెరిగిపోయింది ఇండియన్ సొసైటీలో. సింగిల్ పేరెంటింగ్ పెరిగిపోయింది, మేల్ ఆర్ ఫీమేల్. డివోర్స్ రేట్ ఎక్కువైపోయినప్పుడు, విమెన్ కూడా ఇండిపెండెంట్ గా బతుకుతున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, వాళ్ళు ఇండిపెండెంట్ గా హింస పెట్టే భర్తనో హింస పెట్టే పెళ్లినో వదిలేసుకొని వాళ్ళు ఇండిపెండెంట్ గా బతకడానికి ఇష్టపడుతున్నప్పుడు ఈ విమెన్ సెంట్రిక్ ఫ్యామిలీస్ బిడ్డలను తల్లి పెరుగుతున్న వ్యవహారాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఘోరాలు, ఇలాంటి జడ్జిమెంట్స్ ఏం చేస్తున్నాయంటే స్త్రీల యొక్క పెంపకాన్ని చాలా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితులకు మనం వచ్చేసాము. సార్ చెప్పినట్టుగా ప్రభుత్వాలకి పిల్లల గురించి శ్రద్ధ లేదు, పిల్లలు బాగుండాలనే శ్రద్ధ అసలు లేదు. యంగ్స్టర్స్ బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలనే శ్రద్ధ వాళ్ళకి లేదు. వాళ్ళు నాశనం అయ్యి వీళ్ళు పొలిటికల్ గా గవర్నమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా వీళ్ళకి బూతు మాటకు ఒక తిట్టు, బూతు మాటకు ఒక 5 రూపాయలు ఇచ్చేసేసి ఈ యంగ్స్టర్స్ ని నిర్వీర్యం చేసి వాళ్ళని ఇష్టానుసారం వాడుకోవాలన్నదే ప్రభుత్వాల వ్యవహారంగా కనిపిస్తుంది. కానీ వీళ్ళు బాగుపడాలి, బాగుండాలి, చక్కటి ప్రవర్తనతో ఉండాలన్నది
ప్రభుత్వాల ఉద్దేశంగా లేదు. చట్టాలని ఇందాక సార్ చెప్పారు, పోక్సో చట్టం కానీ ఒక పాప 16-year-old అమ్మాయి సెక్షువల్ రిలేషన్షిప్ లో ఉంటే అది తిరిగేస్తుంది కదా, అది బరి తెగిచ్చేసింది కదా, వాళ్ళ అమ్మ బరి తెగిచ్చేసింది, ఈమె బరి తెగిచ్చేసింది అని ప్రజల తీర్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రాంగ్. ఇది ఇలా చూడాలి, ఇది ఇలా ఉండాలి. ఒక ఆడపిల్ల మీద ఇలాంటి అమ్మ ఇష్టపూర్వకంగా సెక్స్ చేసినా కూడా అది నేరము అనే వ్యవహారాన్ని ఆ కోర్టులు లేకపోతే మన ప్రభుత్వాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని అనుకున్నంత సేపు కూడా ఎవ్రీడే కాదు, నిమిషానికి ఒక ఇలాంటి ఘోరాలు జరుగుతూ ఉంటాయి. రైట్. సత్యవతి గారు కూడా జాయిన్ అయ్యారండి, ఒకసారి మాట్లాడదాం. బోధన్ జిల్లా ఇన్ఛార్జ్ బీఆర్ఎస్, అలాగే సత్యవతి గారు. నమస్తే సత్యవతి గారు. సత్యవతి గారు వినిపిస్తుందా అండి నా వాయిస్? హలో సత్యవతి గారు నమస్తే అండి. హలో మేడం. నమస్తే అండి, నమస్తే. వినిపిస్తుందా? హలో మేడం చెప్పండి. నా వాయిస్ వినిపిస్తుందా అండి మీకు? మ్యామ్ 1 minute. రైట్ రైట్ అరుణ గారు, అంటే ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడుకుందాం. అంటే తల్లి అన్నాక రైట్. సత్యవతి గారు వినిపిస్తుందా అండి? మేడం మీ వాయిస్ క్లియర్గా లేదు. సత్యవతి గారు వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే మేడం చెప్పండి. ఓకే. మనం చూసుకుంటే ఒక తల్లి నవమాసాలు పెంచి కని తర్వాత పెంచడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా తీసుకుంటుంది. తన బిడ్డ ఏ దారికి పోకుండా, అంటే చెడు మార్గంలోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిది. తండ్రిది అంటే సంపాదిస్తారు, తీసుకొచ్చిస్తారు. కానీ ఇక్కడ సమాజం ఏదైనా తప్పు చేసిందంటే బిడ్డ తల్లినే అడుగుతుంది క్వశ్చన్, ఏం చేస్తున్నావు నువ్వు ఇంట్లో ఉండే అని. తన భర్త అడగొచ్చు, తన బంధువులు అడగొచ్చు. కానీ తల్లి ఇక్కడ తన బిడ్డ తప్పుడు మార్గంలోకి వెళ్ళకూడదని చూసుకునేది తల్లి బాధ్యతగా చూసుకుంది. ఈరోజు అంజలి శివ ఇద్దరూ కలిసి తన తల్లి అడ్డొస్తుంది, తన ప్రేమకి తనని క్వశ్చన్ చేస్తుంది అంటూ తల్లిని చంపడం, అసలు ఇది దుర్మార్గం. అసలు ఎలా చూడాలంటారు ఇలాంటి చర్యలు? అంటే తల్లిని ప్రేమ కోసం చంపేయాల్సిన అవసరం ఏంటి? మేడం ఆ అమ్మాయి అయితే మైనరు, అందులో మనకు ఆ విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. వాళ్ళకు సంబంధించిన, అంటే ముఖ్యంగా పర్టికులర్గా ఈ ఘటన వరకు పరిమితమై మనం మాట్లాడుకుందాము. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇందాక ఒక మేడం మాట్లాడారు, మేడం చెప్పినట్టు బాధ్యత అంతా తల్లిది కాబట్టే ఇట్లా జరిగింది. తల్లి మాత్రమే పిల్లల్ని సన్మార్గంలో పెట్టాలి. ఇదేదో అంటే సొసైటీ ఒక పెట్టేసినట్లుగా, సొసైటీ ఒక ఇచ్చినట్లుగా, అంటే తల్లి మాత్రమే బాధ్యత అనేది చెప్పినట్లుగా మాట్లాడుకోవడం అనేది ఇక్కడ అసందర్భము, అనవసరం కూడా. ఎందుకంటున్నానంటే తల్లి ఒక్క బాధ్యతే కాదు. ఒకవేళ తల్లి బాధ్యతే అయితే తల్లి చెప్పినట్టుగానే పిల్లలు వింటారు. కానీ ఆ పిల్లల మీద చాలా చాలా రకాల ప్రభావాలు పడుతున్నాయి. ఇప్పుడు బయట సొసైటీ ఎట్లా ఉంది అనేది చాలా ప్రధానమైనటువంటి కారణము. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళ ప్రభావాలు పిల్లల మీద పడతాయి. ముఖ్యంగా సినిమా ప్రభావాలు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అయితే ఏ ఒక్క సినిమా కూడా ఇది ఒక కుటుంబం మొత్తం పోయి కూర్చొని చూసి అందులో నుంచి ఒక మెసేజ్, నీతివంతమైనటువంటి ఒక మెసేజ్ని తీసుకొని దాన్ని వాళ్ళ లైఫ్లోకి అనువదించుకునే వైపుగా అసలు ఏ సినిమాలు కానీ, ఏ సీరియల్స్ కానీ, ఏ షార్ట్ ఫిలిమ్స్ కానీ లేని సందర్భం. ఇలాంటి సమయంలో ముఖ్యంగా ఒక తండ్రి పోషణలో లేని పిల్లలు, కుటుంబము కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి తల్లి పొద్దున్న లేస్తే బయటికి పోయి సంపాదిస్తేనే ఆ కుటుంబం నడిచే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పిల్లల మీద మరి ఎలాంటి ప్రభావాలు పడతాయి అంటే కేవలము ప్రభుత్వాల బాధ్యత లేకుండా, సమాజం బాధ్యత లేకుండా, కేవలం తల్లి బాధ్యతనే అని చెప్పేసి ఒక నేరం జరగగానే తల్లి మీద తోసేసి తల్లిని నేరస్తురాలుగా చిత్రీకరించడం అనేది నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఎందుకంటే మనం మన కుటుంబాలలో చూస్తుంటాము. ఎందుకంటే తల్లి ఎంతసేపు మంచిగా ఉండడం కోసము చెప్తూ ఉంటుంది, ఏదైనా తప్పు చేస్తే దండిస్తూ ఉంటుంది. మీరు చూడండి చాలా కుటుంబాలలో అమ్మ ఏది చెప్పినా అర్థం చేసుకోదు. అమ్మ నన్ను ప్రతిసారి ఇన్సిస్ట్ చేస్తుంటుంది, చదువుకోమనో లేకపోతే పని చేయమనో లేకపోతే ఇలా ఉండమనో అలా ఉండమనో ప్రతిదీ కూడా చెప్తూ ఉంటది అని చెప్పేసి కోపాలు పెంచుకునే పిల్లలు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళని కుటుంబంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు మొబిలైజ్ చేస్తారు. చాలా కుటుంబాలు అట్లా సఫర్ అవుతున్న కుటుంబాలు ఇప్పుడు సమాజంలో ఉన్నాయి. ఇంకా ఇలాంటి కొంచెం డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో తల్లి పొద్దున్న లేస్తే పోయి పని చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ పిల్లలు మొత్తం ఎవరి నుంచి నేర్చుకుంటారు? కల్చర్కు సంబంధించింది ఒకటి టీవీ సినిమాలు, రెండవది సమాజంలో ఉన్న ఎవరైతే వాళ్ళని దగ్గరగా తీస్తారో, ఎవరైతే వాళ్ళు దగ్గరగా చూస్తారో, ఎవరైతే వాళ్ళకి మంచిగా అనిపిస్తారో
వాళ్ళు చెప్పినట్టుగా వింటారు. ముఖ్యంగా ఇక్కడ ఈ ఇద్దరి పిల్లలకు సంబంధించి కూడా అసలు నేరస్తులు అంటే మైనరే అయినప్పటికీ కూడా ఇంత ఘటన చేసిరు కాబట్టి ఇంకా వీళ్ళని అట్లా శిక్షించాలి ఇట్లా శిక్షించాలి అని చెప్పేసి మాట్లాడే కన్నా ముందు అసలు ఈ సమాజంలో ఈ పిల్లలు ఇట్లా తయారవ్వడానికి కారణాలేంటి, వాటికి పరిష్కార మార్గాలేంటి, ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ బాధ్యత ఏంది, ప్రభుత్వాల బాధ్యత ఏంది, మహిళా సంఘాల బాధ్యత ఏంది, ముఖ్యంగా మీడియా బాధ్యత ఏంది, సినీ రంగానికి సంబంధించినటువంటి బాధ్యత ఏంది అని అందరం కూడా ఆలోచించుకోవాల్సిన సందర్భం అండి ఇది. ఒక నిర్భయ సంఘటన జరిగినప్పుడు దేశం అంతా ఎంత బాధపడిందో మనందరం చూసాం. ఎంతమంది బయటికి వచ్చి దాని మీద ఉద్యమించారో మనందరం చూసాం. కానీ ఆ తర్వాత ఏ సంఘటన ఆగిందా మేడం? లేదు. ఎన్ని సంఘటనలు జరిగినాయి? ఒక దిశ జరిగింది. ఇంకా అంటే నేను ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అని అంటే, ఇందాక మేడం అన్నట్టు ఒక బ్రోకెన్ ఫ్యామిలీలో నుంచి ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఒక హయ్యర్ కుటుంబాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక నిర్భయ సంఘటన జరిగినప్పుడు ఇంతమంది బయటకు వచ్చి గగ్గోలు పెట్టారు. ఒక కలకత్తా మెడికో సంఘటన జరిగినప్పుడు అంతమంది మనం మాట్లాడి దాని మీద ఎట్లయినా సరే ఏదో ఒక శిక్ష పడాలి వాడికి అని చెప్పేసి బాగా కొట్లాడినాం. అదేవిధంగా ఇక్కడ దిశ సంఘటన కావచ్చు. అంటే కొంచెం హయ్యర్ ఫ్యామిలీస్ నుంచి జరుగుతుండేప్పుడు, ఒక ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళ మీద జరుగుతున్నప్పుడు వస్తున్నటువంటి వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉంటుందో, ఒక బ్రోకెన్ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే అంటే మారుమూల ప్రాంతాలలో అంతకన్నా కిరాతకంగా గ్యాంగ్ రేప్ జరిగి చేసి చంపి మైనర్ బాలికల్ని కూడా పడేస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ వాటి మీద ఎంత వ్యతిరేకత రావాలనో సమాజంలో, దాన్ని ఎంత ప్రశ్నించాలో అంత ప్రశ్నించరు, చాలా క్యాజువల్ అయిపోతున్నాయి. అంటే ఒకళ్ళకు జరిగితే నష్టము, దాన్ని అంటే ఉన్నత కుటుంబాలకు జరిగితే నష్టం ఒకవైపుగా, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు ఒకవైపుగా, ఇంకా మామూలు వాళ్ళ మీద జరుగుతున్నవి కావచ్చు ఒకవైపుగా, ఇట్లా చూడడం అనేది చాలా తప్పండి. ఎవరి మీద అత్యాచారం జరిగినా, ఎవరు నేరస్తులైనా సరే, అసలు సమాజం ఎట్లా ఉంది, సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణాలేంటి, దీని మీద ప్రభుత్వాల బాధ్యత ఏంటి అనేది మరిచిపోయి ఇంకా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి పోయి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అసలు చాలా నీచమండి. ఇది సరైంది కాదు, ఇట్లా ఉండకూడదు. అంటే ఒక నేరం జరిగినాక అలాంటి పోకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది పోలీస్ వ్యవస్థ ఆలోచించాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్ళం ఆలోచించాలి. ఖచ్చితంగా ఆ నేరం మళ్ళీ వేరే కుటుంబాలలో జరగకుండా ఉండడానికి, వేరే ఆడపిల్లలకు జరగకుండా ఉండడానికి, వేరే తల్లికో తండ్రికో పిల్లల చేత చంపబడడం ఏంటంటే ఎంత నీచం అసలు. రైట్. సత్యవతి గారు, సుబ్బారావు గారు, ఇప్పుడు ఎలా అయితే సత్యవతి గారు అన్నారో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఒక రకమైన చట్టాలు వస్తున్నాయి, అంటే వాళ్ళకి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవట్లేదు, ధనవంతులకి అంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు, ఏదైనా జరిగినా కానీ ఇష్యూస్ వాళ్ళకి తొందరగా రియాక్ట్ అవుతున్నారు. సైటు చూసుకుంటే పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ ఏదైనా కానీ లాయర్స్ కానీ డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటారు? ఇద్దరు ఒకటే కదా, సమానులే కదా. ఇక్కడ ఒకటమ్మా, ఇక్కడ ఈ యొక్క విచ్చలవిడితనం రావడానికి ప్రధాన కారణం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోవటం ఒక ప్రధానమైన కారణంగా ఇక్కడ మనం గమనించాలి. ఇందాక మేడం గారు ఏమనెత్తింది కరెక్ట్. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు వివక్షత కొనసాగుతుంది. కొద్దిగా పలుకుబడి ఉన్నవాళ్ళు లేకుంటే ప్రజలతో సంబంధాలు ఉన్న వాళ్ళ మీద జరిగితే అది మీడియాలో కూడా చాలా స్పాంటేనియస్ గా విస్తృతమైన ప్రచారం జరుగుద్ది. అదే పేదవాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళు, ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా బ్రోకెన్ ఫ్యామిలీస్ వాళ్ళ జరిగితే రకరకాలమైనటువంటి వింత ఆరోపణలు బాధిత కుటుంబాలు చేసే పరిస్థితి ఉత్పన్నం అవుతా ఉంది. ఈ రోజున దిశ దాంట్లో, హైదరాబాద్ దాంట్లో ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ చేస్తే ప్రజలు కూడా ఆహా ఆహా అన్నారు. మాలాంటి వాళ్ళని చెప్పాం, ఎన్కౌంటర్లు ఈ యొక్క నేరాలను నిరోధించడానికి పరిష్కారం కాదు, ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావాలి. ఎన్కౌంటర్ చేశారు, ఆగ్నేయ అత్యాచారాలు లేదు, కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రజల్లో మానసిక పరివర్తన తీసుకురావాలి, వాళ్ళలో సామాజికమైన ఆలోచన కల్పించాలి. తద్వారా ఎటు ఈ వివక్షత అనేది ఈ రోజు వచ్చింది కాదమ్మా, మన పూర్వం నుంచే వచ్చింది. శంకరాచార్యులు గారు చెప్తారు,
నరకానికి ముఖద్వారం స్త్రీ అని మనుశాస్త్రం చెప్పింది. స్త్రీ స్వతంత్ర మరహతి అని. భర్త చచ్చిపోతే భార్యను తగలబెట్టండి అన్నారు. అది మహా త్యాగం అన్నారు. సతీసగమనం అన్నారు. ఇవన్నీ మనం చూడలేదా? యోగినుల యొక్క సిస్టమ్ లేదా ఇప్పటికీ? ఇవన్నీ ఈ సిస్టమ్ అంతా కూడా అలానే మొన్న వరకు ఇక్కడ కొద్దిగా అభివృద్ధి జరిగింది, కానీ మొన్న వరకు మహిళలు చదువుకోవడానికి వీల్లేదన్నారు. కానీ దేవతలందరూ ఎవరు? సరస్వతి ఎవరు? సరస్వతి చదువుల తల్లి కాదా? సరస్వతి దేవి మహిళ పేరు కాదా? మరి మహిళలు ఎందుకు చదువుకోవడానికి అనర్హత ఏర్పడతా ఉంది? ఎందుకు నీకు చాలులే చదువు, అత్తగారింటికి వెళ్ళిపోతామనే పరిస్థితి ఎందుకు ఉత్పన్నమవుతోంది? కాబట్టి పితృస్వామిక వ్యవస్థ యొక్క భావజాలం ఇంకా పరిపూర్ణంగా ముగింపు కలగలేదు, కొనసాగుతోంది. దాని పర్యవసానాలే ఏదేసినా మహిళల మీద తోసేటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. మహిళ అన్నిటికీ కారణం అనేటువంటి ఒక వింత ద్వారానే విజృంభిస్తా ఉంది. దాన్ని అరికట్టాలి. వివక్షత మహిళ ఈ చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా చూడండి, మనం ఒకే పని చేస్తారు, ఒకే సమయం పనిచేస్తారు, కానీ సమాన వేతనం ఇవ్వరు. చట్టాలు చేసుకొని బాగా కూర్చుంటాం, సుప్రీంకోర్టు తీర్పులు చెప్పుద్ది. కానీ ఇక్కడ ఆడ మగ వివక్షత చూపిస్తాం, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వం. కాబట్టి మనం చట్టాలు చేసుకోవడానికి మహిళల యొక్క రక్షణ కోసం చట్టాలు చేశామని చెప్తామే, కానీ ఆ చట్టాలు అమలు చేసే యంత్రాంగం కానీ అమలు చేయాలనే ఆలోచన కానీ లేకపోవడం ఈ యొక్క వింత పర్యవసానాలంటే కూడా ఒక మూలంగా మనం గమనించాలి మేడం గారు. ఓకే, అరుణ గారు, ఇక్కడ ఏదైతే కన్న కొడుకు శివ చేసిన తప్పు కాదు, కరెక్టే చేశాడు అంటే తిరిగినప్పుడు తప్పులేదు, కానీ మా ఇంటికి వచ్చి 2 రోజులు 3 రోజులు ఉన్నందుకు తప్పుగా వాళ్ళమ్మ కేసు పెట్టింది. అసలు ఈ కేసుని మేము సమర్థించము. మా కొడుకు చేసింది అక్షరాల సత్యమే. అసలు అంటే వాళ్ళ అమ్మాయి ఆమెను చంపేయడం, అంజలి వాళ్ళ అమ్మని చంపడం కరెక్టే అంటుంది. ఏమైనా చేసుకోండి, కానీ నేను ఎలా అయినా నా కొడుకుని బయటికి తీసుకొస్తానంటుంది. అంటే ఆ తల్లిది అమాయకం అనుకోవాలా, లేకపోతే వెర్రితనం అనుకోవాలా, క్రూరత్వం అనుకోవాలా? నా కొడుకుని ఎలాగోలాగా బయటికి తీసుకొచ్చుకుంటా అని ఆమె అనడము మన చట్టాలు ఎంత బాగా పనిచేస్తున్నాయో అనే దాన్ని చాలా క్లియర్ గా పోర్ట్రే చేస్తుందమ్మా. అవును. అండ్ పోలీసులు అబ్బాయిని లోపలేసిన కేసు పెడితే అబ్బాయిని రిమాండ్ లోకి తీసుకుంటే కూడా అబ్బాయి బయటికి ఎలా వచ్చాడు అన్నది మొన్న ప్రెస్ మీట్ లో పెట్టినప్పుడు పోలీస్ ఆఫీసర్ చెప్పలేదు. ఎలా వచ్చాడు అబ్బాయిని లోపల వాళ్ళమ్మ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాడు బయటికి ఎలా వచ్చాడనంటే ఈ కింది స్థాయి కింది వర్గాల ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అత్యాచారాల మీద, ఆడపిల్లల అత్యాచారాల మీద పోలీసులకి ఉన్న ఎంత చిన్న చూపు. మరి మీరు ఆంధ్రప్రదేశ్ లో మొన్న చూస్తే రౌడీ షీటర్స్ అని చెప్పి ఎస్సీ అబ్బాయిల 3 రోడ్డు మీద కాళ్ళల్లో భయంకరమైన 3rd డిగ్రీ పబ్లిక్ లో ఇచ్చారు. పబ్లిక్ లో ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా దే ఆర్ సెండింగ్ ఎ మెసేజ్. ఇట్లా పబ్లిక్ లో చిత్తకూడదాం మిమ్మల్ని, ఫలానా 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 వాళ్ళని. మరి ఒక్కొక్క సీఎం ని చూసుకుంటే, కొంతమందిని చూసుకుంటే వాళ్ళు మరి జైల్లో జీవితాంతం ఉండాల్సినంత ఘోరాలు, ఆర్థిక నేరాలు చేశారు. వాళ్ళు జైల్లో ఉంటేనేమో భూమి ఆకాశం ఏకమైపోతున్నట్టు, అది నేరం అన్నట్టు వాళ్ళు బయటికి రావాలి. కుర్రగాళ్ళు తెలుసో తెలియక ఈ పొలిటికల్ లీడర్సే వాళ్ళని మాయ మాటలు చెప్పి వాళ్ళని పక్కన తిప్పుకుంటూ ఉంటే పబ్లిక్ లో పోలీసులు ఇంత నిర్లజ్జగా బిహేవ్ చేశారు. వీరే సిఎంఐ కేసులో ఈ అబ్బాయిలు లోపల ఉండాల్సిన వాడిని వాళ్లే వదిలిపెట్టేశారు. అండ్ ఇఫ్ యు సీ శివాస్ మదర్ స్పీకింగ్, నేను ఎలాగ ఆమె నవ్వుతూ మాట్లాడుతూ, ఆమె ఎగతాళిగా నవ్వుతూ మాట్లాడుతుంది. నేను ఎలాగో తెచ్చుకుంటాను, ఆ పిల్ల ఇక్కడే ఉంది అనేసి అంటే, నేను మరొకసారి చెప్తున్నా, ఈ అమ్మాయి విషయంలో, ఈ అంజలి అనే ఆవిడ ఫ్యామిలీ విషయంలో బయట వాళ్ళు చాలా ఇంటర్ఫియర్ అయిపోయారు. ఈ అమ్మాయి ఇంట్లో ఉండకుండా బయట ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని పోషించుకునే పరిస్థితిలో ఉండటము, అలాగే హ్యావింగ్ టూ హస్బెండ్స్, 2 పెళ్లిళ్ళు అవటము. తర్వాత ఈ పెద్ద అమ్మాయికి ఐ హావ్ ఆల్సో హర్డ్ దట్ ఫస్ట్ హస్బెండ్ చుట్టాలు ఈ అమ్మాయికి కనెక్టెడ్ గా, ఫోన్ ద్వారా కనెక్టెడ్ గా ఉన్నట్టు. ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తారు, మీ అమ్మ మా అబ్బాయిని చంపేసిందని చెప్తారు, లేకపోతే మీ అమ్మ సిగ్గు లేకుండా ఇంకొక పెళ్లి చేసేసుకుందని చెప్తారు. చాలా టీనేజ్ పిల్లలు, చాలా డేంజరస్ పిల్లలు, వాళ్ళకి చాలా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హార్మోన్స్ చాలా కకావికలం చేస్తాయి వాళ్ళని. చాలా ఎనర్జీ ఉంటుంది చేతిలో, మెదడు నిండా. అది సరిగ్గా ఛానలైజ్ అవ్వకపోతే పక్కన ఇలాంటి చెత్తా చెదారం అంతా పిల్లలు వింటారు. వాళ్ళ చిన్న పిల్లలు, వాళ్ళకి తెలియదు.
వాళ్ళని మిస్గైడ్ చేసే ఫోర్సెస్ ఈ పర్టికులర్ ఫ్యామిలీ చుట్టూ చాలా ఉన్నట్టుగా అనిపిస్తుంది. తల్లి మీద ఆమెకి చాలా చెడు బాగా నూరు పోసేశారు. అలాగే ఈ చిన్న హ్యాపీనెస్ ఏదో వెతుక్కుంది లవ్ అఫైర్ లో ఈ అమ్మాయి. ఖచ్చితంగా పిల్లలు తొందరగా లవ్ అఫైర్స్ లోకి క్లియర్ గా ఓపెన్ గా వెళ్ళిపోతారు. ఎందుకంటే మా అమ్మ చెడ్డది, అమ్మ మంచిది కాదు, నన్ను చితక్ కొడుతుంది, నేనంటే ఇష్టం లేదు. అమ్మాయి చెప్తున్నది, అమ్మాయి మెదడు నిండా ఏముంది, ఇలాంటి చెడే ఉందా, మా అమ్మ మంచిది కాదు, మా నాన్నని చంపేసింది. చూడండి ఎంత దారుణమైన విషయం అమ్మాయి తల నిండా ఉందో. పాపం వాళ్ళ అమ్మగారు ఇదొక పరువు సంబంధించిన విషయం అనుకొని బయటికి చెప్పుండరు. కానీ షీ వుడ్ హావ్ టేకెన్ హర్ టు అ సైకాలజిస్ట్ ఆర్ సమ్ వన్ హూ కెన్ టెల్ గుడ్ థింగ్స్ టు హర్. అలా ఏమన్నా తీసుకెళ్ళి ఉంటే కొంచెం బెటర్ అయి ఉండేది. పాపం అది ఇంటర్నల్ వ్యవహారంలో, ఇంట్లో వ్యవహారం అనుకున్న ఆవిడ బయట ఎవరికి చెప్పినట్టు లేరు. సో ఈ శివ తల్లి రియాక్ట్ అవ్వడం కానీ, జనం ఒక బిడ్డ తల్లిని చంపేసింది, దానికి కారణాలు ఏంటి, పిల్ల ఎట్లా మిస్లీడ్ అయింది, దీనికి కారణాలు ఏంటి, తల్లి మీద ఇంత ఏహ్యత పెంచుకోవడానికి ఏమేమి దోహదపడ్డాయి, పిల్లల్ని మనం ఎలా పెంచాలి, టీనేజ్ పిల్లల్ని మనం ఎలా పెంచాలి. వాళ్ళ చేతిలో ఈ రోజు ఒక ఫోన్ ఉంది, ఫోన్ అండా బూత్ ఉంది, ఎవరికి కూడా ఎవరైనా కూడా యాక్సెస్ చేసే అంతగా పాన్ సైట్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ చూడండి మీరు, ఇన్స్టాగ్రామ్ అంటే బూతులే. ఇన్స్టాగ్రామ్ ఒక సాఫ్ట్ పాన్ సైట్ గా నేను చెప్తాను. ఇంత దారుణము, అసలు ఏం చెయ్యాలి మనం అనే విషయాలు కూడా అర్థం కాని దుస్థితిలో ఇన్ని రకాల ఉద్రేకాలు, ఇన్ని రకాల మెదడుని ప్రభావితం చేసే చెడు వాళ్ళ కళ్ళ నిండా కనపడుతుంది. వెరీ వెరీ టఫ్ టుడే టు బ్రింగ్ అప్ టీనేజ్ పిల్లల్ని ఈ రోజు పెంచడం అనేది చాలా కష్టము. ప్రభుత్వాలు ఇలా ఘోరం జరిగినప్పుడల్లా మీడియా గగ్గోలు పెట్టేసి ఒక 10 రోజులు, ఒక 5 రోజులు దీని మీద విపరీతంగా మాట్లాడేసి జనాలు పిలిచి తల్లిని దుమ్మెత్తిపోయించి, చిన్న కింద కులాలు కాబట్టి, కింది వర్గాలు కాబట్టి ఈ ఘోరం ఇంత ఎక్కువగా ఆమెని కార్నర్ చేసి తిట్టడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రభుత్వాల వైఫల్యం లేదా, వ్యవస్థల వైఫల్యం లేదా, ఆ స్కూల్ టీచర్ వైఫల్యం కూడా లేదా, మనలాంటి మేధావులు లేకపోతే ఎవరైతే ఒపీనియన్ మేకర్స్ ఉన్నారో వాళ్ళ అది లేదా, పిల్లల కోసం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, టీనేజ్ పిల్లల కోసం ప్రభుత్వాలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాయి, వాళ్ళకి వాళ్ళ బిహేవియర్ గురించి, వాళ్ళ సైకాలజీ గురించి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే మా అమ్మ కొడుతుంది తిడుతుంది అనే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి చెప్పుకోవడానికి మీరు చూపించండి. ఇండియాలో ఎలాంటి ఏజెన్సీస్ ఉన్నాయి. ఒక హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు నాకు బాగాలేదు అని చెప్పడానికి మీరు హాస్పిటల్స్ కి వెళ్తారు. మరి టీనేజ్ పిల్లలు వెళ్ళి చెప్పుకోవడానికి భారతదేశంలో ఎలాంటి సెంటర్స్ ఉన్నాయి, ఎలాంటి సైకాలజిస్ట్ అడ్వైజులు ఉన్నాయి మీరు వింటున్నారు? ఆ పాప 6th క్లాస్ లోనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందట, నేను మా అమ్మతో ఉండనని చెప్పి అమ్మాయి కంప్లైంట్ చేసిందంట. ఇంత సివియర్ ప్రాబ్లమ్ ని ఎవరు కూడా సాల్వ్ చేయకుండా జస్ట్ బికాస్ షీ ఈజ్ అ పోర్ ఉమన్, ఒక మామూలు పేద వర్గానికి చెందిన ఆడపిల్ల కుటుంబం కాబట్టి గాలి వదిలిపడేశారు. అందువల్ల ఆ పర్యావసానమే అంటే చాలా ఏళ్లుగా ఆ అమ్మాయి మెదడులో ఏదైతే తినేస్తుందో, నేను మా అమ్మని చంపేస్తా, చంపకుండా ఊరుకోను అమ్మాయి చెప్పిందట. ఈ అమ్మాయి లోపల ఒక దెయ్యాన్ని, ఒక ఏహ్యత, ఒక ఏమంటారండి, ఒక అమ్మ అంటే ఒక చెడు అభిప్రాయాన్ని కొన్ని సంవత్సరాలుగా పెంచి పోషించబడింది. దానికి సపోర్ట్ గా ఈ శివ అన్నవాడు దొరికాడు. అతను దాన్ని ఇంకా పెద్దది చేసేసి చంపేద్దామని చెప్పి అది హీరోయిక్ డీడ్ లాగా చాలా గొప్ప పని చేస్తున్నాం మేము అన్నట్టుగా. ఎందుకంటే ఈ హత్యలు చేయడం కూడా ఇంట్రెస్ట్ వస్తుంది జనాలకి, చంపితే వచ్చే పాపులారిటీ కూడా నచ్చుతుందండి. చాలా ఘోరమైన పరిస్థితుల్లో పిల్లలు ఈ రోజు ఉన్నారు. సో ఇది ఒక సొల్యూషన్ అంటే సరిపోదు, దీనికి మల్టీ ఫేసెటెడ్ సొల్యూషన్స్ ప్రభుత్వాలు, విద్యా సంస్థలు అనేక రకాలు చూడాలి. కానీ విద్య కూడా వ్యాపారం అయిపోయి పిల్లల్ని చిత్తకొట్టి చదువులు చెప్పే రోజుల్లో ఏం మార్పు వస్తుంది అనేది మనం అందరం క్వశ్చన్ చేసుకోవాలి. రైట్. సత్యవతి గారు, మనము అంటే అమ్మమ్మల కాలం కానీ అమ్మల కాలంలో కానీ చూసుకుంటే ప్రేమించాలి అన్నా కానీ బయటికి వెళ్ళాలన్నా కానీ ఒక ఆడపిల్ల భయపడిన పరిస్థితి. ఈ రోజుల్లో ప్రేమించిన దానికోసము మైనర్ బాలిక అయ్యుండి తల్లిని చంపింది. సో మొత్తానికి అంటే ఇక్కడ చూసుకుంటే ప్రేమ అనేది అసలు ఈ ఏజ్లో అవసరం అంటారా? దీన్ని ప్రేమ అంటారా, లేకపోతే ఇంకేమైనా వర్డ్ని మనం యూజ్ చేయొచ్చు అంటారా? మేడం, గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు తల్లిదండ్రులు బయటికి వెళ్ళి పిల్లల పోషణ కోసం, ఆర్థిక అవసరాల కోసం పనిచేస్తున్నప్పుడు ఆ పిల్లల పోషణ అనేది నిజంగా తాతలో, అమ్మమ్మలో, నానమ్మలో చూసేవాళ్ళు, లేదంటే ఇతర బంధువులు చూసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళే ఏమైనా తీరేలాగా అయింది. పొద్దున్న లేచి కష్టపడితే కానీ కడుపు నిండని పరిస్థితి.
పిల్లల చదువులు కావచ్చు, లేకపోతే కుటుంబ పోషణ కావచ్చు, చాలా భారమే. తల్లిదండ్రులు ఉన్న కుటుంబాలే చాలా భారం ఉంటున్న పరిస్థితుల్లో సింగిల్ ఉమెన్కు ఇంకా అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఇక్కడ ప్రేమ అనేది ఒక జడ్జి చేయలేని స్థితి. అంటే ఇప్పుడు సొసైటీలో ఎట్లా అయిపోయిందంటే ఈ వయసు వాళ్ళకి ప్రేమ, ఈ వయసు వాళ్ళకి పెళ్ళి, ఈ వయసు వాళ్ళకి పిల్లలు, ఈ వయసు వాళ్ళు ఉద్యోగాలు, ఇట్లాంటిది ఏది లేదండి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ సినిమా రంగానికి సంబంధించినటువంటి విచ్చలవిడి సినిమాలు, అంటే ఒక సెన్సార్ లేకుండా 16 ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, మీరు నన్ను ఈ ప్రశ్న వేశారు. 16 ఇయర్స్ అమ్మాయిని తీసుకొచ్చి హీరోయిన్స్గా యాక్ట్ చేయిస్తున్నారు. 16 ఇయర్స్ అమ్మాయి 18 ఇయర్స్ అబ్బాయికి లవ్ పెట్టి షోలు చేస్తున్నారు. ఇప్పుడు జడ్జి అంటే వాళ్ళ అది చెప్పినప్పుడు అది వాళ్ళు ఈ పిల్లలు చూస్తున్నప్పుడు ఈ పిల్లలకి ఏమర్థం అవుతండి? ఇప్పుడు ఆ భ్రమలో లోకంలో తేలిపోతున్నటువంటి పరిస్థితి. అట్లా కాకుండా ఒక విద్య, ఒక ఎడ్యుకేషను, సొసైటీలో ఒక మంచి ప్రవర్తన కలగడానికి కావలసినటువంటి బోధన ఇవాళ ఉందా అనంటే అలాంటి కుటుంబాలకు అందే పరిస్థితి లేదు. అట్లా ఇబ్బందికరమైన పరిస్థితులని, ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్కి అమ్మాయి వెళ్ళి 6 ఇయర్లోనే ఒక కంప్లైంట్ ఇచ్చింది మదర్ మీద అన్నప్పుడు, అరే ఈ కుటుంబాన్ని పరిస్థితి ఏంది, ఎందుకు ఇట్లా ఉంది కుటుంబము, తల్లి ప్రవర్తన ఏంటి, పాప పరిస్థితి ఏంటి అని చెప్పేసి చూసి ఒక కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక భద్రతను ఇవ్వాల్సిన బాధ్యత నుంచి పోలీసు వ్యవస్థ తప్పుకుంది. ఇంకా ఇట్లాంటి సంఘటన అది కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడైనా సరే మనము ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం జడ్జి చేయలేం. అంటే ఈ వయసులో ప్రేమ అవసరమా అంటే ఆల్రెడీ సొసైటీలో ఈ వయసులో అవసరం అని చెప్పేసి మీడియా ఉంది కాబట్టి అది కరెక్ట్ అనే అని చెప్పేసి అనుకుంటారు. ఈ వయసులో పెళ్లి కరెక్టు అని చెప్పేసి చెప్పే మీడియా ఉంది. వాళ్ళు ఆ సమయానికి ఆనందంగా ఆ షో ఎక్స్పోజ్ అవ్వడం కోసం, ఆ షోకి రేటింగ్ రావడం కోసం, వాళ్ళకి డబ్బులు రావడం కోసం చేస్తున్నారు మేడం. కానీ అది సమాజం మీద, ఇలాంటి అమ్మాయిల మీద, అబ్బాయిల మీద ఎట్లాంటి పరిస్థితికి నెట్టివేయబడుతుంది అనేది మాత్రం ఆలోచించుకోవట్లేరు. కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఒకటి చెప్పదలుచుకున్న నేను, ఇలాంటి సంఘటనలు అంటే చూపిస్తున్నాయి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, పిల్లల భవిష్యత్తు, ఈ పరిణామ క్రమం ఎట్లా పోతుంది ముందు భవిష్యత్తులో. ఇలాంటి సంఘటనలు అనేవి మనకి సూచిస్తున్నాయి. మీరు తొందరపడండి, మీరు సమాజాన్ని జాగృతపరచడానికి కావాల్సినటువంటి కొన్ని నిర్ణయాలను, నిబంధనలను, ఒక మంచి ప్రవర్తనను మీరు పెంపొందించకపోతే సమాజంలో ఇట్లాంటివి చాలా జరుగుతాయి అని ఒక సూచికలాగా మనం దీన్ని చూడాలి. కాబట్టి దీన్ని పరిష్కరించాలి అంటే అందరము ఒకళ్ళనొకళ్ళని నిందించుకోవడం కాదు మేడం, అందరము ఒక్కటయ్యి సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పని చేయాలి. ఇప్పుడు నేరం చేసే అవకాశం ఉన్నప్పుడు మైనర్ అయినా, మేజర్ అయినా, మేల్ అయినా, ఫీమేల్ అయినా ఎవరైనా చేస్తారు మేడం. అసలు అవకాశాన్నే ఇవ్వకూడదు అనేది అంటున్నా నేను. అవకాశం లేకుండా ఒక సత్ప్రవర్తన ఉండడానికి కారణాలని, ఒక సత్ప్రవర్తనతో ఉండడానికి, ఆ బంధాలని ఒక మంచి బంధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి అందరి బాధ్యత ఉంది. ఇక్కడ పోలీస్ వ్యవస్థ బాధ్యత ఉంది, ప్రభుత్వాల బాధ్యత ఉంది, సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా, అదేవిధంగా మాలాంటి సోషల్ వర్కర్స్ కావచ్చు, అదేవిధంగా NGO ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఉమెన్ లీడర్స్ కావచ్చు, అందరి బాధ్యత ఉంది. దానికన్నా ముఖ్యంగా మీ మీడియా బాధ్యత కూడా ఉంది మేడం, మీ మీడియా బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఒక సంఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి దీని మీద ఎలా అయితే మనము దీన్ని పరిష్కరించుకోగలుగుతాము, మంచి సమాజాన్ని మనం నిర్మించగలుగుతాము అని మాట్లాడే మీలాంటి వాళ్ళ బాధ్యత కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నా. నేను ఈరోజు మార్నింగ్ పేపర్ చూడగానే నిజంగా చాలా ఇబ్బంది పడ్డా. ఇలాంటి న్యూస్ చదవద్దని చెప్పేసి ఒక సంఘటన జరిగినప్పుడు ప్రతి ఒక్కరం అనుకుంటాం మేడం, కానీ అంతకన్నా ఘోరమైన న్యూస్ చూడాల్సి వస్తుంది. ఇట్లాంటి న్యూసే చూడొద్దు అని అనుకుంటే ఇంతకైనా ఘోరమైన న్యూస్ వారంలోనో రోజుల్లోనో లేదా ఒక 2 రోజుల్లోనో మళ్ళీ చూడాల్సిన పరిస్థితి, మళ్ళీ బాధపడాల్సిన పరిస్థితి, ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేరం వాళ్ళు చేసిరా వీళ్ళు చేసిరా అనేది కాదు, ఖచ్చితంగా నేరం జరగకుండా ఉండడానికి, అలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ఉండడానికి సమాజ బాధ్యత ఉంది, ప్రభుత్వాల బాధ్యత ఉంది, మనందరి బాధ్యత ఉంది. ఒక తల్లిని నేరస్తులుగా చూసి కుటుంబాన్ని మాత్రమే నేరంగా చిత్రీకరించే భావజాలం కూడా పోవాలనేది అయితే నేను బలంగా కోరుకుంటున్నా. ఓకే సత్యవతి గారు, సుబ్బారావు గారు, మనం సత్యవతి గారు చెప్పినట్లు సోషల్ మీడియా అలాగే సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు చెడుదారిలోకి వెళ్ళడానికి కూడా మెయిన్ కారణం సినిమాలు. ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరినే చూసుకుంటే 16 సంవత్సరాలకే ప్రేమ అనేది సినిమాలను చూసే వస్తుంది అంటున్నారు సత్యవతి గారు. అలానే జరుగుతుంది.
రోజుకు ఒక ఇన్సిడెంట్, తల్లిని చంపిందో లేకపోతే ప్రియుడిని చంపిందో, ఇట్లాంటివి చాలా చూస్తున్నాం. మనము వీటన్నిటిని అరికట్టాలంటే ముందు సినిమాలని అలాగే సోషల్ మీడియాని అరికట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, అలాగే ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వమే వీటికి సపోర్ట్ చేస్తుంది. దీన్ని కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటే ప్రభుత్వము సపోర్ట్ చేయకుండా బాగుంటుంది అంటారు? గతంలో సినిమాలు చూసేటప్పటికీ ఒక నీతి సూత్రాలను, ఒక పరిష్కార మార్గాలను చూపించేవాళ్ళు. కుటుంబ సమేతంగా గతంలో వెళ్ళిపోయి సినిమాల్ని స్వేచ్ఛగా చూసి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు ఉండేవి. అవును. నేడు ఆ పరిస్థితులు లేవు. కుటుంబ సమేతంగా వెళ్ళి సినిమా చూసే పరిస్థితులు ప్రస్తుతం దూరం అయిపోయాయి. 1% కూడా లేదు. దాంట్లో ఉన్నటువంటి సినిమాల్లో ఉన్న సారాంశం చూసి అమ్మా ఇంత చండాలమా, ఎలా పోతే మంచిదనే అభిప్రాయానికి వస్తా ఉంది. అవును. కాబట్టి సినిమాలలో వాళ్ళు తీసేటప్పుడు ఎవరైతే సెన్సార్ బోర్డు ఉంటుందో వాళ్ళు ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాని విడుదల చేసే విధంగా చూడాలి తప్ప, ఏదో మనకి మనీ కావాలే తప్ప మనుషులు ఎలా పోతే మనకేమిటి అనే అభిప్రాయం నుంచి సినిమాలు తీస్తే దాన్ని ఎక్కడో చోట నిరోధించే విధంగా సెన్సార్ బోర్డు ప్రయత్నం చేయాలి. దానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. రెండోది, వీటన్నిటికన్నా ఒక ముఖ్యమైనది ఇందాక మీరు చెప్పే దాంట్లో చెప్పారు, 6 సంవత్సరాల బాలికగా ఉన్నప్పుడే తల్లి మీద ఫిర్యాదు ఇచ్చింది అని చెప్పేసి. అవును. అప్పుడు పోలీసు వాళ్ళ విధులు ఏంటండి? వాళ్ళ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇప్పించాలి. లేదు కౌన్సిలింగ్ తో కూడా ఆమె మరో మార్పు రాకపోతే స్వదార్ లాంటి సంస్థలో లేకుంటే స్వచ్ఛంద సంస్థల్లోనో ప్రభుత్వ సంస్థల్లో పెట్టేసి ఆ అమ్మాయికి విద్యాబోధన చేయించాలి. చివరికి ఇటువంటి పరిస్థితి పెద్ద అయిన తర్వాత ప్రేమ వివాహం అయితే కిడ్నాప్ జరిగిందని చెప్పేసి ఫిర్యాదు ఇస్తే ఆ అమ్మాయిని తీసుకొచ్చి అప్పచెప్పేసి ఆ అమ్మాయి ఏం చేస్తా ఉంది, ఈడేం చేస్తాడు, అసలు ఎందుకు వదిలేడండి? కిడ్నాప్ కేసులో వదిలేస్తారా? మైనర్ని కిడ్నాప్ చేశారు, అది ఫిర్యాదు ఇచ్చారు, దాని మీద పోలీసులు చర్యలు తీసుకోవాలి కదా. చర్యలు తీసుకుంటే ఈ హత్య జరిగి ఉండేది కాదు కదా, అతను జైల్లో పెడితే ఈ పరిస్థితి ఉత్తమమయ్యేది కాదు కదా. కాబట్టి విచారణ సంస్థలు కూడా కొన్ని సందర్భాలలో వాళ్ళు చట్ట ప్రకారంగా వ్యవహరించవలసిన తీరును బట్టి కూడా ఈ యొక్క నేరాలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో అనుష అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మైనరు, ప్రేమ వివాహంలో పడ్డారు. ప్రేమ తల్లిదండ్రులకు తెలియకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళకి అంగీకారం లేకుండా ఎందుకులైన అమ్మాయి ఊరుకుంటే వాడు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి తల్లిదండ్రులను నరికొచ్చాడు. దాని మీద ఫిర్యాదులు 3 సార్లు ఫిర్యాదులు ఇచ్చినా పోలీసులు చర్య తీసుకోవాలా. కాబట్టి కొన్ని సందర్భాలలో ఫిర్యాదులు ఇచ్చినా పోలీసు వాళ్ళు నిమ్మకనేది ఇద్దరు లవ్ చేసుకున్నారు కదా, మైనర్ బాలిక అయితే ఏమిటి అనే అభిప్రాయం ఉండటం వల్ల ఏమవుతుందంటే అది ఉన్మాదంగా మారిపోతుంది. ప్రేమ అనేది ఎప్పుడైతే ఉన్మాదంగా మారిపోతుందో అది వెర్రితనలేస్తుంది. అంటే సుబ్బారావు గారు, ఇక్కడ పోలీసులది కూడా తప్పు ఉంది అంటారా మీరు? డెఫినెట్ గా అండి. ఒక నేరం మీద ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఆ నేరం మీద చర్యలు తీసుకోకుండా ఫ్రీగా వదిలేస్తే నన్ను ఎవరు ఏమి చేయలేరనే అహంభావం ఎప్పుడైతే వాళ్ళు ఏర్పడిందో వాడు ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. నిజంగా పోలీసు వాళ్ళే అమ్మాయిని కిడ్నాప్ చేశారనే ఫిర్యాదు మీద పెట్టినప్పుడు వాడి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఉంటే చట్టం మనల్ని శిక్షిస్తుంది, అంగీకారమైన అది చెల్లుబాటు కాదట, కాబట్టి న్యాయస్థానము మనల్ని శిక్షించే ప్రమాదం ఉందని ఒక భయం ఏర్పడి ఉండేది కదా. ఇటువంటి నరకడానికి కావాల్సి ఉండి, చంపడానికి కావాల్సి ఉండి, సాహసం చేసి ఉండేవాడు కాదు కదా. కాబట్టి అన్ని వ్యవస్థలు కూడా ఈ రోజున అలాంటి సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా సొల్యూషన్, పరిష్కార మార్గాలు ఉండాలో ఆ విధంగా స్పందించకపోవడం కూడా ఇటువంటి నేరాలు పెరగడానికి ఒక ప్రధానమైన కారణం అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే కేసులు అలాంటి కేసులు వాదించాను కాబట్టి చాలా స్పష్టం. కాబట్టి దీంట్లో ప్రభుత్వం కూడా ప్రజలను చైతన్యవంతం చేయడానికి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి. ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఇలాంటి డిఫరెన్సెస్ వచ్చినప్పుడు, ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు, తల్లిదండ్రుల మీద విభేదాలు వచ్చినప్పుడు, ఇలాంటి వాటిలో వచ్చినప్పుడు దాన్ని ఒక కౌన్సిలింగ్ సెంటర్ పెట్టేసి దాంట్లో సైకాలజిస్ట్ని లేదంటే వివిధ సామాజిక స్పృహ ఉన్న వాళ్ళని పెట్టేసి వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఆలోచనలో మార్పు తీసుకురావడానికి
అలాంటి సెంటర్లు పెడితే డెఫినెట్ గా మనం మొత్తం ఒకేసారి మార్చుదామని నేను చెప్పను, కానీ కొంతవరకు మార్పు తీసుకురావడానికి దోహదపడుద్ది. దానికి కావాల్సిన చర్యలు కఠినంగా వ్యవహరించాలి. ఓకే ఓకే అరుణ గారు, మనం చూసుకుంటే మొబైల్ ఫోన్స్ ఇప్పుడు నవ్వే డేస్ మొబైల్ ఫోన్ లేని పిల్లలు అంటూ ఉండట్లేదు. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మా పిల్లాడికి మొబైల్ ఫోన్ కావాలి అంటూ లక్షలు పోగేసి మరి డబ్బులు పెట్టి మొబైల్ ఫోన్లు, యాపిల్ ఇలాంటి పెద్ద పెద్ద ఫోన్లు కొనిస్తున్నారు. వాళ్ళు ఏదో బాగా చదువుకుంటారు అని. కానీ మొబైల్ ఫోన్ ఇచ్చేటప్పుడు కూడా తల్లిదండ్రులు బాధ్యతగా పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ వెబ్సైట్స్ని ఓపెన్ చేస్తున్నారు, అసలు ఎలా పోతున్నారు ఏంటనేది కూడా ఒకసారి చెక్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది కూడా ఉంది. ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులది కూడా సగం బాధ్యత ఉంటుంది. అంటే పిల్లాడు తప్పుదారిలోకి వెళ్తున్నాడు అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళని సపోర్ట్ చేయడం కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. సో మనము తల్లిదండ్రులకి మీ వైపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇండియాలో పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులది చాలా పెద్ద బాధ్యత. వేరే దేశాల్లో మీరు చూస్తే 11, 13కో 14కో ఎప్పుడైతే వాళ్ళు ప్యూబర్టీ హిట్ చేస్తారో అప్పుడు వాళ్ళ దాన్ని వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు ఏం చేసినా దానికి వాళ్ళదే బాధ్యత, ఇండిపెండెంట్ గా వాళ్ళు బతుకుతారు. కానీ ఇండియాలో మన 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా గానీ పిల్లల్ని తల్లిదండ్రులు కూర్చోబెట్టుకుని పోషిస్తూ ఉంటారు, చదివిస్తూ ఉంటారు. ఇదంతా తల్లిదండ్రులకు చాలా సీరియస్ బాధ్యత ఉంది. ఇక్కడ ఈ విషయంలో ఖచ్చితంగా ఫోన్లు దగ్గరికి వచ్చినా, యాక్సెసరీస్ దగ్గరికి వచ్చినా, అబ్బాయిలకి బండ్లు కొనివ్వడం దగ్గరికి వచ్చినా పేరెంట్స్ ని ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ ఫోన్ అనేది ఇంత ప్రాబ్లం అయిపోయినప్పుడు, తర్వాత ఇన్ని పాన్ సైట్స్ ఇంత సమస్య అయిపోయినప్పుడు, ఒక ఇన్స్టాగ్రామ్ అనేది మన దేశాన్ని ఎలా వర్ణిస్తారంటే ఎత్ర నారేసి పూజంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారు అక్కడ దేవతలు సంచరిస్తారు అని అంటారు. మనది చాలా గొప్ప భూమి, ఇక్కడ చాలా విలువలు ఉన్నాయి, ఇది సనాతన సంస్కృతి అని అంటాము. మరి ఇన్స్టాగ్రామ్ లో పొద్దుట లేసి బూతు మాత్రమే కనిపిస్తున్నప్పుడు ప్రభుత్వాలకి కళ్ళు కనపడట్లేదా? ఎవరైనా కూడా వీటి మీద కంప్లైంట్ చేసి పాన్ సైట్స్ కానీ, సాఫ్ట్ పాన్ సైట్స్ కానీ, పిల్లలు ఏ వయసు అనేది ఒక మార్కింగ్ లేకుండా అందరూ అడ్డమైన రీల్స్ చేయటం, ఆడపిల్లలు వాళ్ళ శరీరాన్ని ప్రదర్శనకి పెట్టడము, యానిమల్ లాంటి సినిమాలు తీసి దానిలో మగవాడు ఎన్ని పడితే అన్ని చేయొచ్చు, మగవాడు ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు, ఆకాశంలో ఫ్లైట్ లో కూడా చేయొచ్చు, ఆడది మటుకు పతివ్రత కాబట్టి పడి ఉండాలని చెప్పి పనికి మాలిన ఐడియాలజీని, ఏజ్ ఓల్డ్ ఐడియాలజీని, పితృస్వామి ఐడియాలజీని, మనుస్మృతిలో ఉన్న ఐడియాలజీని ఈ రోజు పనికిమాల సినిమాల ద్వారా ఇందాక సార్ చెప్పారు. ఒకప్పుడు బుద్ధిమంతుడు, అభిమానవంతుడు, తోడి కోడళ్ళు, తోడు నీడ లాంటి సినిమాలు వచ్చేవి. ఈ రోజు ఏం సినిమాలు వస్తున్నాయండి? జులాయి, పనికిరానోడు, లేకపోతే యానిమల్. మనిషి యానిమల్ అండి, మగవాడు యానిమల్. ఎక్కడ ఏది తోస్తే అది చేస్తాడని చెప్తున్నారా? ఇంకా ఎవరు ఈ డైరెక్టర్స్? పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మనకి 5, 6 చాలా. అంటే అన్న గారు, ఇక్కడ మనం చూసుకుంటే సినిమాల ప్రభావంలో ఇంకొక భాగం కూడా ఉంది. స్మగ్లింగ్ ని అలాగే డ్రగ్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నట్లు కూడా సినిమాలు వస్తున్నాయి. నార్మలైజ్, అదే చెప్తున్నా. ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు అయితే ఇది వరకు ఒక కళాత్మకమైన ఏరియా సినిమా అనగానే డైరెక్టర్ ప్రతిభ, బ్యూటిఫుల్ మూవీస్. ఇప్పుడు 16 ఏళ్ల వయసు లాంటి సినిమాని నేను ఉదాహరిస్తాను. రాఘవేంద్రరావు గారు తర్వాత కాలంలో చాలా ఆడవాళ్ళని ఒక టాయ్ లాగా చూపించే సినిమాలు చేసిన 16 ఏళ్ల వయసులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆడపిల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది అనేవి ఆ సినిమాలో చూపించారు చూడండి. అలాంటి మంచి సినిమాలు. 16 ఏళ్ళకి ఆ పిల్ల ఎవరు వెంటో పడుతుంది తెలియక, తర్వాత తెలుసుకొని అమ్మాయి ఎలా ఎదిగింది అనేది అలాంటి సినిమాలు చూపిస్తే సినిమాని కోట్ల మంది చూస్తారు కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు సినిమా నుంచి. ఈ రోజు వచ్చే సినిమాలు ఏంటంటే యానిమల్ ఒక సినిమానా? ఆ సినిమాని మనందరం చప్పట్లు కొట్టుకుంటూ చూద్దామా? యానిమల్ లాంటి సినిమాని జనం మీద వదిలిన తర్వాత మీ ఇళ్లలో అబ్బాయిలు, మా ఇళ్లలో అబ్బాయిలు, టీనేజ్ బాయ్స్ ఏమనుకుంటారు? వాడిలాగా బిహేవ్ చేయొచ్చు అనుకోరా? స్మగ్లింగ్ చేయొచ్చు అనుకోరా? గుట్కాలు నవ్వులుకుంటా, రోడ్ల మీద ఊడ్చుకుంటా, అడ్డమైన బూతులు మాట్లాడడం కరెక్ట్ అనుకోరా? మనం పిల్లలకి ఏమి ఇస్తున్నాం మన సినిమాల ద్వారా? సీరియల్స్ చూడండి, ఆడవాళ్ళ క్రూవేళ్ళు, ఆడవాళ్ళు అడ్డగోలు మనుషులు, ఆడవాళ్ళు 10 పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఆడవాళ్ళు కొంపల్లో నిప్పులు పెడతారు, ఆడవాళ్ళు మగవాళ్ళ వెంట సీక్రెట్ గా వేరే వాళ్ళ మొగుళ్ళని తగులుకుంటారు. ఇవన్నీ చూపిస్తున్నప్పుడు ఒక భయంకరమైన తప్పుడు భావజాలం మన దేశం నిండా స్ప్రెడ్ అయిపోయి దేశంలో అందరికీ కూడా ఏది పడితే అది వాగే స్వేచ్ఛ వచ్చేసినప్పుడు పాపం పిల్లల్ని ఎలాంటి మంచి మన వాళ్ళ నుంచి కోరుకుంటాము? తండ్రి ఫోన్ పట్టుకుని బెడ్రూమ్ లో కూర్చుంటాడు, తల్లి సీరియల్స్ చూసుకుంటా కూర్చుంటది. పిల్లలు ఏం చేయాలి? పిల్లలకి ఇక్కడ ఏమున్నాయమ్మా? పిల్లలకి ఒక సినిమాలు ఉన్నాయా ఇక్కడ? పిల్లలు వెళ్ళి రిఫ్రెష్ అవ్వడానికి భారతదేశంలో ఏమున్నాయి నాకు ఒకసారి చెప్పండి. లైబ్రరీస్ మీద ఇక్కడ అది ఉందా? చిన్నపిల్లల సినిమాలు తయారు చేస్తాము మనం. చిన్నపిల్లలకి అసలు ఇక్కడ ఏమన్నా ఉందా? పాపం వాళ్ళు కూడా పెద్దవాళ్ళ బూతే చూడాల్సి వస్తుంది.
వాళ్ళు కూడా పెద్దవాళ్ళు 25 ఏళ్ళు వచ్చేసిన తర్వాత చూడగలిగిన వారిని చూసేస్తున్నారు. సో మనం చాలా చెడు ఇచ్చి వాళ్ళకి చాలా చెడు మనం వాళ్ళ చేతిలో పెట్టి బాగుండాలని మనం అడుగుతున్నాం అన్నమాట. చట్టాలు ఇష్టం వచ్చినట్టు ఇందాక కూడా నేను చూస్తూ ఉన్నాను, గ్యాంగ్ రేపు, ఒక పాప గ్యాంగ్ రేపు, ఒక అమ్మాయి బండి మీద వెళ్తుంది, ఏంటది ఏమంటారు ఊబర్ మీద వెహికల్ మీద వెళ్తుంటే వాడు అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తే అమ్మాయి దూకేసింది. ఆ రోడ్డు మీద ఆడపిల్ల వెళ్తుంటే 5 అబ్బాయిల ఎంత దారుణమైన రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ చూసాము అరుణ గారు. అంటే విజయవాడలో ఫ్లైఓవర్ మీద బైక్ మీద ఒక జంట వెళ్తూ కూడా రోడ్ల మీద కూడా బైక్ డ్రైవ్ చేస్తూ కూడా వాళ్ళు తప్పుడు పని చేసుకుంటూ రొమాన్స్ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితులు వచ్చినాయి. అంటే రూమ్స్ సరిపోవట్లేదు, పార్కులు సరిపోవట్లేదు, ఇప్పుడు రోడ్ల మీద ఏకంగా దుకాణాలు పెట్టేసిన పరిస్థితులు వస్తున్నాయి. ఏదైతే భావజాలం భారతదేశానికి అట్రిబ్యూట్ చేశామో, ఇందాక సార్ చెప్పారు ఇక్కడ స్త్రీ వ్యతిరేకత, స్త్రీని ఒక టాయ్ లాగా చూడటము, సతీ సహగమనము, భర్త చచ్చిపోతే దూకమనడము, ఆడవాళ్ళ మీద హింస, ఆడవాళ్ళు ఏంటది సతీ సావిత్రి లాగా ఎంత విధవ మొగుడైనా కూడా వాడి కాళ్ళ దగ్గర పడి దుర్మార్గాలన్నీ భారతదేశంలో ఉన్నాయి. ద సేమ్ టైం ఒక పెళ్లి వ్యవస్థ, పిల్లల పెంపకం మీద మనకి చాలా మంచి పేరు ఉంది ఇతర దేశాలతో పోల్చుకుంటే. మరి ఈ రోజు ఇన్ని వైపుల నుంచే ఈ ఇంటర్నెట్ రెవల్యూషన్ దేశాన్ని నాశనం పట్టిస్తున్నప్పుడు మీరు చూడండి అమ్మా, పిల్లవాడు ఐస్ క్రీమ్ తినడానికి బయట ఐస్ క్రీమ్ చూస్తే నాకు కావాలని అడుగుతాడు కదా. మరి అన్ని సెక్స్ సైట్లు పిల్లలు చూస్తున్నప్పుడు అవతల ఎవరో ఒక ఆమె తోటి సెక్షువల్ యాక్టివిటీ ఫోన్ లో నడుస్తుంటుంది అనుకోండి, కనిపిస్తున్న 2 సంవత్సరాల పిల్ల మీద 3 సంవత్సరాల పిల్ల మీద ఒక పిచ్చి తల్లి మీద చేయకుండా ఎలా ఉంటారు వాళ్ళు? మరి చూసేది ఏంటి, అది చేయకుండా ఎలా ఉంటారు? ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఇంటికి వచ్చిన అబ్బాయి తల నిండా ఇన్ని దుర్మార్గాలు ఇంత నీచత్వాలు పెట్టుకుని వచ్చిన అబ్బాయి తల్లిని మాత్రం మంచిగా చూస్తాడా, చెల్లిని కూడా మంచిగా చూస్తాడా? వాళ్ళ మీద అటెంప్ట్ చేయడేమో, కానీ వాళ్ళ మీద అతనికి ఎలాంటి అభిప్రాయం ఉంటుంది? సినిమాలు తీసి రామ్ గోపాల్ వర్మ గారు ప్రతి ఆడదాన్ని చూడొచ్చు, ప్రతి స్త్రీని చూడొచ్చు, నాకు అందరూ రైటే, ఇవే నేర్పిస్తున్నాడు. ఆంటీలు ఏం కల్చరమ్మా ఇదంతా? భారతదేశాన్ని ఇలాంటి దుర్మార్గమైన తప్పుడు కల్చరు ఏ తల్లి లాంటి ఆ స్త్రీని కూడా నేను చూస్తాను అనేది పిల్లవాడు నేర్చుకుంటున్నాడు. తల్లి లాంటి స్త్రీలు కూడా చాలా మంది తమను తాము ప్రోడక్ట్ లాగా ఎగ్జిబిషన్లు పెట్టుకుంటున్నారు. చాలా దుర్మార్గమైన కల్చర్ లోకి ఇండియా ప్రయాణిస్తుంది. దీన్ని సీరియస్ గా తీసుకోకపోతే చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి డిబేట్ లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అరుణ గారు. అలాగే సత్యవతి గారు థ్యాంక్ యూ అండి. ముప్పాల సుబ్బారావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్.